గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం స్కామ్ దేశంలోని అతిపెద్ద స్కామ్ అని టీడీపీ ప్రధాన కార్యదర్శి మరియు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే 10 రెట్లు ఎక్కువ వైసీపీ మద్యం కుంభకోణం ఉందని ఆయన నేటికిక్కడ మీడియా ప్రతినిధుల సమావేశంలో కేంద్ర టీడీపీ పార్టీ కార్యాలయంలో వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి పాపాల చిట్టా మద్యం కుంభకోణంతో బట్టబయలైంది. ఎవరిని కట్టలు పెట్టుకున్నా ఆపేది లేదు. బిగ్ బాస్ మూల విరాట్ జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి. ఒకసారి రికార్డులు వెనక్కి తీస్తే చేసిన అరాచకాలు బయటపడతాయి. దశల వారి మద్య నిషేధమని చెప్పి కమిషన్ల కక్కుర్తి కోసం కల్తీ మద్యాన్ని ఏరులై పారించారు. కల్తీ మద్యాన్ని తాగి 30,000 మంది పైగా మృతి చెందారు. లక్షల మందికి కిడ్నీలు, లివర్లు పాడై ఆసుపత్రి పాలయ్యారు. కానీ ఉమామహేశ్వరరావు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి పొదిలి, గుంటూరు, సత్తెనపల్లి, తెనాలి అని తిరుగుతున్నావు కదా, ఇక్కడ పర్యటనలో నీ నాసిరకం మద్యం తాగి 15 మంది చనిపోయారు చూడు అంటూ దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒళ్లు బలిసి కొవ్వేకి దర్యాప్తు అధికారులను బెదిరిస్తారా? ఆఫీసుల ముందు ఇల్లు పెడతామని బెదిరిస్తున్నారా? ఇటువంటి వాళ్లు బెయిల్పై వస్తే సమాజానికి ఎంత హానికరమో సజ్జల రామకృష్ణారెడ్డి పిల్లి శాపనార్థాలు పెడుతున్నాడు. మీ కల్తీ మద్యం తాగి మృతి చెందిన కుటుంబాల ఉసురు మీకు తగులుతుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపు ఆర్ఆర్ యాక్టు, రెవెన్యూ రికవరీ కింద వైసీపీ దోచేసిన 1,000 కోట్లు రికవరీ చేసి నిందితులను అరెస్ట్ చేయాలని దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. 45 ఏళ్ల మధ్యలో వాళ్లే సుమారు 10,000 మంది చనిపోయారు. ఆ కుటుంబాలకు ఎవరు సమాధానం చెప్తారు? ఇవాళ ఈ సిట్ విచారణతో పాటు హెల్త్ డిపార్ట్మెంటు, సంబంధిత శాఖలు కూడా బాధ్యత తీసుకొని ఎవరైతే గత 5 సంవత్సరాల్లో ఈ కిడ్నీ బారిన పడి కిడ్నీ కేసులు, లివర్ కేసులు, ఊపిరితిత్తులు, ఏ అయితే నాసిరకం మద్యం బ్రాండ్ల ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, ఈ చనిపోయిన ఈ నాసిరకం మద్యం బారిన పడిన కుటుంబాలు కూడా కోర్టు తలుపులు తట్టాలా. ఇటువంటి వ్యక్తులు మళ్లీ ప్రజా జీవితంలో రావటానికి వీల్లేదు. ఇటువంటి వ్యక్తులు దుర్మార్గంగా ఇవాళ దగ్గర 48 మంది ఈ కుంభకోణంలో ఇదై ఉన్నారు. ఇప్పటికి 11 మంది ముద్దాయిలు దొరికారు. ఎవరు వీళ్ళంతా? జగన్మోహన్ రెడ్డి దగ్గర సెక్రటరీలుగా పనిచేసిన వాళ్ళు, పిఆర్ఓలుగా పనిచేసిన వాళ్ళు, తనతో పాటు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, తనతో పాటు ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు, తనతో పాటు రాజ్యసభ ఎంపీగా పనిచేసిన వాళ్ళు, తనతో పాటు ఎవరైతే దందాలో భాగస్వాములు అయ్యారో ఇవాళ విదేశాల్లో పంపించేశారు. సెల్ ఫోన్లు బాగా కొట్టేశారు. ఇన్ని దుర్మార్గాలు చేసిన జగన్మోహన్ రెడ్డి శాసనసభకి వెళ్లకుండా కబుర్లు చెప్తా ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, కబుర్లో శాసనసభకి వెళ్తే చర్చ జరుగుద్ది. చర్చ జరిగితే బ్రాండ్లన్నీ బయటకు వస్తాయి. చర్చ జరిగితే చనిపోయిన కుటుంబాల పేర్లు బయటకు వస్తాయి. చర్చ జరిగితే గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన చర్చ అంతా కూడా బయటకు వస్తుంది. కాబట్టి అవన్నీ కూడా రాకుండా ఉండాలనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు పెట్టి ఇవాళ బెంగళూరులో కాలక్షేపం చేస్తూ ఎవరైతే యువకర్తలు ఉన్నారో ఆ యువకర్తలను పెట్టుకొని ప్రతి వారం 5 రోజులు, 4 నుంచి 5 రోజులు ఈ వారంలో ఏం కుట్ర చేయాలి, ఏం కుట్రలకు తెరలేపాలి, ఏం జరగాలనేది కర్టెన్ రైజర్ లేపి అక్కడి నుంచే ఈ దుర్మార్గాలకు పాల్పడుతూ ఉన్నారు. సింగయ్య కారు కింద పడ్డా నీకు లెక్కలేదు. బెట్టింగ్ బ్యాచ్ కి నువ్వు విగ్రహాలు ఓపెన్ చేస్తావు. అట్లాగే గంజాయి బ్యాచ్ కి నువ్వు వెళ్ళి సానుభూతిగా వాక్యాలు చెప్తావు. అట్లాగే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రణాళిక ప్రకారం, ఒక పథకం ప్రకారం ఒక్క లెక్కల్లోనే ఇన్ని 1,000 కోట్లు, దగ్గర ఈ 3,000 కోట్లు 30,000 కోట్ల దాకా వెళ్తుందో, ఎక్కడ దాకా వెళ్తుందో ఈ ఛార్జ్ షీట్లన్నీ బయటకు వస్తే గానీ తెలియదు.